హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన నోవేర్ అని థ్రిల్లర్ సర్వైవల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. సముద్రం మధ్యలో ఒక కంటైనర్ లో ఇరుక్కున్న ప్రెగ్నెంట్ హీరోయిన్ తన బిడ్డతో అక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకుని బయటపడగలుగుతుందా లేదా, తనసలు ఈ కంటైనర్ లో ఇక్కడికెలా వచ్చిందని ఈ సింపుల్ అయిన కాన్సెప్ట్ ని ఎంతో రియలిస్టిక్ గా చూపించి నెక్స్ట్ ఏం జరుగుతుందని మనల్ని సస్పెన్స్ లో పెట్టేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇంకా ఆలస్యం చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి పెద్ద పెద్ద కంటైనర్స్ ఉన్న చోటికి ఒక కార్ వచ్చి ఆగినట్టు చూపిస్తారు. ఆ కారులో నుండి చాలా ఫ్యామిలీస్ కంగారు పడుతూ భయంగా దిగుతారు. వీళ్ళందరినీ ఒక అతను అక్కడున్న సెక్యూరిటీకి తెలియకుండా దొంగతనంగా లోపలికి తీసుకువెళ్తాడు. వీళ్ళలో ఇదిగో ఈ అమ్మాయి ఈ సినిమా హీరోయిన్. తన పేరు మియా. తను 9 నెలల గర్భవతి. మియా పక్కనున్న ఈ వ్యక్తి తన భర్త. అతని పేరు నికో. యాక్చువల్లీ వీళ్ళు స్పెయిన్ కి చెందిన వాళ్ళు. వాళ్ళ దేశంలో ఒక పెద్ద కరువు వల్ల ఫుడ్ ఇంకా వాటర్ షార్టేజ్ అయి రిసోర్సెస్ కోసం ప్రజలు గొడవలు, పోరాటాలు, హత్యలు లాంటి క్రైమ్స్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే సిచ్యువేషన్ చేయజారిపోయిందో స్పెయిన్ గవర్నమెంట్ రిసోర్సెస్ మిగిల్చి పాపులేషన్ ని కంట్రోల్ చేయడానికి చిన్న పిల్లలు, ముసలైన వాళ్ళు ఇంకా గర్భవతుల్ని వెతికి కనిపెట్టి చంపడం మొదలుపెట్టింది. సో పోలీసుల చేతికి దొరికితే ప్రెగ్నెంట్ గా ఉన్న హీరోయిన్ ని చంపిస్తారు. కాబట్టి వీళ్ళలానే చిన్న పిల్లలున్న చాలా ఫ్యామిలీస్ ఈ దేశం వదిలి దొంగతనంగా ఐర్లాండ్ కి వెళ్లిపోవాలని ఇక్కడికొచ్చారు. వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించినా ఒక ఫ్యామిలీ ఆర్మీకి దొరికిపోతుంది. మిగిలిన వాళ్ళని ఆ వ్యక్తి ఒక కంటైనర్ దగ్గరికి తీసుకువెళ్ళాక ఆ ఏజెంట్ ఈ పనిలో రిస్క్ చాలా ఎక్కువ కాబట్టి వీళ్ళిచ్చిన డబ్బు సరిపోదని వాళ్ళిద్దరి చేతిలో ఉన్న వెడ్డింగ్ రింగ్స్ కూడా అడిగి తీసుకుంటాడు. హీరోయిన్ బాధపడ్డం చూసిన నికో, నువ్వేం కంగారు పడకు మియా, అంతా నార్మల్ అయిపోతుందని ఓదార్చి ఆ ఏజెంట్ చూపించిన కంటైనర్ లోకి జాగ్రత్తగా తనని తీసుకువెళ్తాడు. అక్కడున్న ఫ్యామిలీస్ లో ఒక అమ్మాయి తన దగ్గరున్న ఎలక్ట్రానిక్ డ్రిల్లర్ తో ఆ కంటైనర్ లో హోల్స్ వేసి బయటేం జరుగుతుందో చూస్తుంటుంది. ఇంకో అమ్మాయి న్యూస్ లో పోలీసులు చేసే అక్రమాలన్నీ చూస్తుంటే పక్కనే ఒక ఫ్యామిలీ వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ సడన్ గా అప్సెట్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళకు కూడా ఒక కూతురు ఉండేది. కానీ తనను ఒక రోజు మిలిటరీ వాళ్ళు తీసుకువెళ్లి చంపేశారు. అది మాత్రం కాదు, ప్రస్తుతం మియా కడుపులో ఉన్న బేబీ గత 2 రోజులుగా అస్సలు కదలడం లేదు. కనుక తన శిశువు ఆరోగ్యంగా ఉందో లేదో తెలియక హీరోయిన్ చాలా భయపడుతుంది. మన పాపకి ఏం కాదు, తను నీలానే చాలా స్ట్రాంగ్ అని నికో మియాకి ధైర్యం చెప్తాడు. కొంచెం సేపు తరువాత వీళ్ళున్న ఈ కంటైనర్ బయట నుండి ఏదో సౌండ్ వినిపించడంతో హీరో ఏంటా నీ దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా డోర్ ఓపెన్ అయి చాలా మంది ప్రజలు నికోని తోసుకుంటూ లోపలికి వెళ్లిపోతారు. వీళ్ళంతా కూడా ఈ దేశం వదిలి వెళ్లిపోవాలనుకునే వాళ్ళే. ఇంతమందికి ఒకే కంటైనర్ లో జాగా సరిపోదు కనుక ఏజెంట్స్ అక్కడికి ఇంకో ట్రక్ లో ఒక కంటైనర్ తీసుకొచ్చి సగం మందిని అందులో ఎక్కమంటారు. డోర్ ముందే నిల్చునున్న నికో, నిన్న భార్యతో నిన్న నైట్ నుండి ఇక్కడే ఉన్నాను, తను లోపలుందని ఎంత చెప్తున్నా పట్టించుకోకుండా అతన్ని కొట్టి ఆ కంటైనర్ నుండి బయటకు తోసి డోర్ లాక్ చేసిస్తారు. ఇలా హీరోయిన్ మియా ఇంకా తన భర్త విడిపోతారు. హీరోయిన్ ఆ కంటైనర్ లో ఉన్న హోల్ ద్వారా బయటకు చూసి నికో ఒక గ్రీన్ కలర్ కంటైనర్ లో ఉన్నాడన్న విషయం తెలుసుకుంటుంది. వెంటనే తను హీరోకి ఫోన్ చేసినప్పుడు అతను, భయపడకు మియా, నిన్ను వెనక కంటైనర్ లోనే వస్తున్నాను, ఐర్లాండ్ కి వెళ్ళాక అక్కడ మనం కలుసుకుందాం, నీతో ఉన్న ఎవరిని నమ్మొద్దు, నీ వస్తువులన్నీ జాగ్రత్తగా చూసుకో అని అడ్వైస్ ఇస్తాడు. మియాకి కాల్ కట్ చేయడంలో ఇష్టం ఉండదు. అయినా వీళ్ళు మళ్ళీ కలుసుకునేంత వరకు చార్జ్ ఉండాలి కాబట్టి అవసరం లేకపోతే ఫోన్ యూస్ చేయకూడదని డిసైడ్ అవుతారు. ఈ ప్లేస్ నుండి వీళ్ళున్న ఆ ట్రక్స్ హార్బర్ కి బయలుదేరుతాయి. దారిలో హీరోయిన్ ఆ హోల్ ద్వారా బయట ప్రజలు తాగి నీళ్ళ కోసం కొట్టుకోవడం మరియు ఆర్మీ వాళ్ళు ఫ్యామిలీస్ నుంచి చిన్న పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకా వయసైపోయిన వాళ్ళని బలవంతంగా తీసుకువెళ్లి కేజెస్ లో బంధించి అతి క్రూరంగా చంపడం లాంటివి చూసి చాలా నవ్వసవుతుంది. ఆ బుల్లెట్స్ వీళ్ళ కంటైనర్ కి తగిలి చాలా హోల్స్ పడతాయి. కొంచెం సేపు తరువాత వీళ్ళ ట్రక్ ఒక చోట్లో ఆగుతుంది. దాంతో ఏం జరుగుతుందా అని కంగారులో హీరోయిన్ బయటకు చూస్తే వీళ్ళ ట్రక్ ఒక చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చింటుంది. అక్కడ గన్స్ పట్టుకుని చాలా మంది ఆఫీసర్స్ తిరుగుతుంటారు. ట్రక్ లోపల ఏముందని వాళ్ళ డ్రైవర్ ని అడిగితే అతను డీటెయిల్స్ అన్ని పేపర్ లో ఉన్నాయని కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తాడు. అయినా ఆఫీసర్ కి డౌట్ వచ్చి నేను ట్రక్ లోపల చెక్ చేయాలని చెప్తాడు. అది విని అతని కింద పనిచేసే అధికారులు వెంటనే వెళ్లి ఆ డోర్ ఓపెన్ చేస్తారు. అంతే, లోపలున్న వాళ్ళందరూ దొరికిపోతారనుకుంటే ఇక్కడే ట్విస్ట్, ఆ ట్రక్ ఖాళీగా ఉంటుంది. ఏంట్రా ఇదని మనం కన్ఫ్యూజ్ అవుతున్న సమయంలో అలా కెమెరాని వెనక్కి తీసుకువెళ్ళాకి నిజానికి ఈ ట్రక్ లో 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్న విషయం మనకు అర్థమవుతుంది. డ్రైవర్ సీట్ ఇంకా వెనకున్న కంపార్ట్మెంట్ కి మధ్య ఉన్న ఒక చిన్న స్పేస్ లోనే వీళ్ళంతా దాగునున్నారు. అయినా ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేయడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ ఆఫీసర్ అతని మనిషి ఒకతన్ని ఆ కంటైనర్ లోపల నుండి షూట్ చేయమని చెప్పి అది స్టార్ట్ అయ్యే ప్లేస్ కి వెళ్లి నిల్చుంటాడు. కానీ ఆ బుల్లెట్ ఆ ఆఫీసర్ ముందు నుంచి కాకుండా కంటైనర్ మధ్యలో నుండి బయటికి రావడంతో అక్కడ ఏం జరుగుతుందో ఈజీగా అర్థం చేసుకుంటాడు. ఈసారి క్యాషువల్ గా మళ్ళీ ట్రక్ లోకి వెళ్లి, సరే ఎవరూ భయపడకండి, మీరు
మీరు లోపలే ఉన్నారని నాకు తెలుసు. తప్పించుకోవడానికి ఇంత ట్రై చేస్తున్నారంటే కన్ఫర్మ్ చిన్నపిల్లలు ముసలైన వాళ్ళే అయి ఉంటారు. మిమ్మల్ని ఇక్కడే చంపడానికి నాకు చట్ట ప్రకారం పూర్తి రైట్స్ ఉన్నాయి. కానీ మిగతా ఆఫీసర్స్ లా నేను చెడ్డవాడిని కాదు. మీరిప్పుడే బయటకొస్తే మీ ప్రాణాలకి ఏ హాని జరగనివ్వరని మాటిస్తాడు. అది విని హీరోయిన్ తో సహా లోపలున్న వాళ్ళందరూ అతన్ని నమ్మాలా వద్దని కన్ఫ్యూజ్ అవుతారు. ఆ సమయంలో తెలివిగా ఆలోచించిన మియా పైన దాగోవడానికి ఒక ప్లేస్ ఉండడం చూసి కష్టపడి ఎలాగో తన మీదకెక్కి తన పక్కన నిల్చున్న అమ్మాయిని కూడా రమ్మని పిలుస్తుంది. ఈలోగా ముందున్న ఒక అమ్మాయి ఆ ఆఫీసర్ చెప్పింది నమ్మి ఇలా డోర్ ఓపెన్ చేసిందో లేదు హెడ్ షాట్ కొట్టి చంపిస్తాడు. మిగతా వాళ్ళు రియాక్ట్ అయ్యేలోగా ఈ ఆఫీసర్ అతని మనుషులతో కలిసి కళ్ళు మూసుకుని ఎవరున్నారో లేరో కూడా చూడకుండా ఓపెన్ ఫైర్ చేసి అందరినీ షూట్ చేస్తారు. ఆఖరికి ఒక చిన్న పిల్లాడు మాత్రం హైట్ తక్కువ ఉండడం వల్ల బుల్లెట్స్ తగలకుండా ప్రాణాలతో మిగిలితే కొంచెం కూడా కనికరించకుండా ఈ ఆఫీసర్ ఆ అబ్బాయిని కూడా షూట్ చేసిస్తాడు. ఈ ఇన్సిడెంట్ లో హీరోయిన్ మియా తప్ప కంటైనర్ లో ఉన్న మిగతా అందరూ చనిపోతారు. జరుగుతున్నదంతా చూసి మియా కాళ్ళు చేతిలో వణుకుతున్నా సౌండ్ చేస్తే దొరికిపోతానని గట్టిగా నోరు మూసుకుని ఏడుస్తుంటుంది. ఈ ట్రక్ లో ఉన్న శవాలన్నీ బయటపడేసి ఈ చోట్ని క్లీన్ చేసేయంటని చెప్పి ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతనిచ్చిన ఆర్డర్ ప్రకారం అతని మనుషులు పని మొత్తం పూర్తి చేశాక ఆ బండి డ్రైవర్ ని కూడా చంపి ట్రక్ ని హార్బర్ కి పంపిస్తారు. ఎందుకంటే కంపెనీకి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఎలాంటి సంబంధం లేదు. ఆ డ్రైవరే ఈ ఏజెంట్స్ తో కలిసి డబ్బు కోసం ఇలా ఈ పనులు చేస్తున్నాడు. మియా మిలిటరీ వాళ్ళు ఇలా చెక్ చేస్తున్నారన్న విషయం తన భర్తకి తెలియపరచాలని ఒక వాయిస్ మెసేజ్ లో జరిగిందంతా చెప్పి అతన్ని దయచేసి దాగోమని వార్న్ చేస్తుంది. ఆ తరువాత ట్రక్ హార్బర్ ని రీచ్ అవ్వగానే హీరోయిన్ ఉన్న కంటైనర్ ని తీసుకువెళ్లి ఐర్లాండ్ కి వెళ్లి షిప్ లో పెడతారు. అది తెలుసుకున్న హీరోయిన్ నికోకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను అటెండ్ చేయకపోయేసరికి నీకేమైంది నికో, సేఫ్ గానే ఉన్నావుగా, నేను షిప్ ఎక్కేశాను, దయచేసి నాకు కాల్ చేయని ఇంకో వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. అప్పుడు తను అక్కడ ఒక బాక్స్ వెనక ఓ ఆరెంజ్ కలర్ బ్యాగ్ ఉండడం చూసి దాన్ని ఓపెన్ చేస్తే అందులో మనం స్టార్టింగ్ లో చూసిన ఆ అమ్మాయి ఉపయోగించిన ఎలక్ట్రిక్ డ్రిల్లర్, వాటర్ బాటిల్, మొబైల్ ఇంకా రేడియం లైట్స్ ఉంటాయి. ఐర్లాండ్ కి వెళ్లే తన ప్రయాణం బాగా పెద్దది కాబట్టి ప్రస్తుతం చేయడానికి ఏం లేదని రెస్ట్ తీసుకోవడానికి మియా అక్కడే నిద్రపోయి చాలాసేపటి తరువాత తన కంపార్ట్మెంట్ మొత్తం షేక్ అవడంతో మెలకు వచ్చి ఎందుకిలా జరుగుతుందని నర్వస్ అయి బయటికి చూస్తే సముద్రంలో ఒక బలమైన తుఫాను మొదలై వీళ్ళ షిప్ అందులో ఇరుక్కునుంటుంది. అలల మధ్య ఇరుక్కుని షిప్ కూలిపోయే ప్రమాదం ఉందని అక్కడ పనిచేసే వర్కర్స్ లైఫ్ బోట్ సిద్ధం చేస్తుంటారు. హీరోయిన్ నన్ను కాపాడండి ఎంత అరిచినా వర్షం సౌండ్ వల్ల బయట ఎవరికీ అది వినిపించదు. ఆఖరికి బలమైన గాలి ఇంకా పెద్ద అలల వల్ల కొన్ని కంటైనర్ షిప్ నుంచి జారి సముద్రంలో పడిపోతాయి. అందులో మియా ఉన్న కంటైనర్ కూడా ఉంటుంది. దీంతో ప్రెగ్నెంట్ గా ఉన్న తను రోలై బలంగా కింద పడి స్ప్రో కోల్పోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారి మియాకి మెలకు వచ్చినట్టు చూపిస్తారు. బట్ తన తల కంపార్ట్మెంట్ గోడకి గుద్దుకుని పెద్ద గాయం తగలడం వల్ల తనకి బాగా తల తిరుగుతూ ఉంటుంది. అదేలా తన కంటైనర్ లో ఒక పక్క పాదం మునిగి అంత నీళ్లుండడం గమనించి కన్ఫ్యూజ్ అయి నేను ఇప్పుడు ఎక్కడున్నానా అని మియా ఆ హోల్ నుండి బయటకు చూస్తే కంటికి కనిపించే అంత దూరం సముద్రం మాత్రమే కనిపిస్తుంది. దీంతో కంగారు పడుతూ తన కంటైనర్ 4 పక్కలా చెక్ చేసి సముద్రం మధ్యలో ఒంటరిగా ఇరుక్కున్నానని అర్థం చేసుకుంటుంది. వెంటనే మియా మొబైల్ తీసి నికోని కాంటాక్ట్ చేయాలనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ యాక్సిడెంట్ లో తన ఫోన్ స్క్రీన్ ఇరిగిపోయి టచ్ పనిచేయదు. దాంతో మియా ఫ్రస్ట్రేట్ అవుతుండగా ఆరెంజ్ బ్యాగ్ లో ఇంకో ఫోన్ ఉందన్న విషయం గుర్తుకొచ్చి వెంటనే దాన్ని తీస్తుంది. కానీ ఈ ఫోన్ కి సిమ్ తో పాస్వర్డ్ వేసుండడం వల్ల అన్లాక్ అవ్వదు. సో బయట ఎవరిని కాంటాక్ట్ అవ్వలేనని అర్థం చేసుకున్న మియా ముందుగా నీటిలో మునుగుతున్న ఈ కంటైనర్ ని ఆపాలని డిసైడ్ అయి అక్కడున్న ఆ బాక్సెస్ లో పనికొచ్చే వస్తువులు ఏవైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంది. ఒక బాక్స్ లో టబ్బర్ వేర్ డబ్బాలు, ఇంకో దానిలో హూడీస్, మరో దానిలో స్మార్ట్ టీవీస్ ఇంకా వైడ్ హెడ్సెట్, అనదర్ బాక్స్ లో ఆల్కహాల్ అని ఒకదానికొకటి సంబంధం లేని వస్తువులు ఉంటాయి. అండ్ లాస్ట్ గా ఒక బాక్స్ ని సీలింగ్ కింద తాళతో కట్టుండడం చూసి దాన్ని తీయడానికి ట్రై చేసి కుదరక వదిలేస్తుంది. అప్పుడు నీటిలో ఒక చిన్న కత్తి ఇంకా టేప్ ఉండడం చూసిన మియా వాటిని తీసుకుని ఆ టేప్ తో కంటైనర్ కి ఉన్న హోల్స్ ని క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో హఠాత్తుగా చాలా మంది ప్రజలు తమని కాపాడమని అరిచే అరుపులు వినిపించి ఏంటని చూస్తే తనతో పాటు షిప్ నుండి పడిపోయిన ఒక కంటైనర్ నీటిలో మునిగిపోతుంటుంది. అందులో ఉన్న వాళ్ళే అరుస్తుంటారు. ఆ కంటైనర్ గ్రీన్ కలర్ లో ఉండడం చూసిన మియా ఒకవేళ నిక్కో కూడా అందులోనే ఉన్నాడేమో అనుకుని చాలా భయపడుతుంది. నిక్కో నిక్కో అని అరుస్తూ ఏం చేయలేక నిస్సహాయ పరిస్థితిలో ఉన్న తను ఆ కంటైనర్ పూర్తిగా మునిగి అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోవడం తన కళ్ళారా చూస్తుంది. మియా తన భర్త ప్రాణాలతో ఉన్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి తన ఇరిగిపోయిన మొబైల్లో ఉన్న సిమ్ తీసి తనకి బ్యాగ్ లో దొరికిన ఆ మరో మొబైల్లో వేసి నికోకి కాల్ చేస్తుంది. బట్ అతని మొబైల్ నాట్ రీచబుల్ అని రావడంతో నిజంగానే తన భర్త చనిపోయాడనుకుని మనసు ముక్కలై మియా చాలా ఏడుస్తుంది. ఇలా ఆ రోజు రాత్రి ఇక బ్రతకడానికి ధైర్యం లేని హీరోయిన్ పాకెట్ నైఫ్ తీసి చెయ్య కట్ చేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అండ్ సరిగ్గా అప్పుడే ఇన్ని రోజులుగా అస్సలు కదలికి లేని తన కడుపులో ఉన్న బిడ్డ మూవ్ అవ్వడంతో మియా మనసులో మళ్ళీ హోప్ పుట్టి కనీసం తన బిడ్డ కోసమైనా బ్రతకాలని ధైర్యం
ధైర్యం తెచ్చుకుంటుంది. అలా తను నిద్రపోతున్నప్పుడు సడన్ గా ఏదో వచ్చి ఆ కంటైనర్ ని గుద్దుతున్నట్టు అనిపించి ఏంటా అని టార్చ్ కొట్టి బయటకు చూస్తే బయట ఒక పెద్ద తిమింగలం తిరుగుతుంటుంది. అది గుద్దే ఫోర్స్ కి ఈ కంటైనర్ లో నీళ్లు ఎక్కువగా రేసే హీరోయిన్ ఉన్న పలక ఆ సీలింగ్ లో ఉన్న బాక్స్ కిందకి వచ్చేసి ఉంటుంది. టైం కి రియాక్ట్ అయిన తను తప్పుకోగానే నెక్స్ట్ సెకండ్ లో ఆ బాక్స్ కింద పడి ఇరిగిపోతుంది. జస్ట్ మిస్ లో తప్పించుకున్నానని హీరోయిన్ భయపడుతూ ఉండగా బయట తిరుగుతున్న ఆ తిమింగలం పదే పదే వచ్చి ఈ కంటైనర్ ని గుద్దుతుంది. దాంతో నీళ్లు ఎక్కువై తప్పించుకోలేక పోరాడుతున్న హీరోయిన్ చనిపోతానని భయపడుతూ సడన్ గా కళ్ళు తెరుస్తున్నట్టు చూపిస్తారు. ఇదంతా నిద్రపోయాక స్ట్రెస్ వల్ల తనకొచ్చిన ఒక కళ. కానీ నిజంగానే బయట ఒక తిమింగలం తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కంటైనర్ లో ఆల్రెడీ తన ముడుకుల ఎత్తు వరకు నీళ్లు నిండిపోయి ఉంటాయి. ఎందుకిలా జరిగిందా అని చూస్తే ఆ హోల్స్ పై తను అంటించిన టేప్స్ అన్ని ఊడిపోయి ఉంటాయి. అది చూసి ఇక ఇలా టేప్స్ తో పన్నవదని అర్థం చేసుకున్న మియా ఆ పైనున్న బాక్స్ లో తనకి ఉపయోగపడే వస్తువులు ఏవైనా ఉన్నాయా అని చూడటానికి చాలా కష్టపడి దాన్ని తీయాలని రోప్స్ కట్ చేసి కిందకి దించితే దారుణం, అందులో కూడా టబ్బర్వేర్ డబ్బాలే ఉంటాయి. దాంతో మియా విసిగిపోతున్న సమయంలో అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక సూపర్ అయిన ఐడియా వచ్చి ఆ టబ్బర్వేర్ బాక్స్ మూతలకి ఉన్న రబ్బర్స్ తీసి వాటితో ఆ హోల్స్ గట్టిగా క్లోజ్ చేస్తుంది. అయినా ఇలా ఏం చేయకుండా ఊరికే ఉంటే బ్రతకడం కష్టమని అర్థం చేసుకున్న మియా చేతిలో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుని సర్వైవ్ అవ్వాలని నిర్ణయించుకుంటుంది. సో ముందుగా అక్కడున్న హోల్లో ఒక పైప్ పెట్టి ఒక డబ్బాతో లోపలున్న నీళ్లు కొంచెం కొంచెంగా బయటకు పోస్తుంది. అలా కొన్ని గంటల తరబడి పనిచేశాక మియా ముడుకుల వరకున్న నీళ్ళని పాదాల లెవెల్ కి తీసుకొస్తుంది. నెక్స్ట్ కంటైనర్ లో ఒక పక్క మాత్రం వెయిట్ ఎక్కువగా ఉంటే ఆ సైడ్ మునిగిపోతుందని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సమానంగా ఉండాలని అక్కడున్న బాక్స్లన్నిటిని ఒక్కో మూలకి తోసి పనిలో పనిగా నీళ్లు ఏ ఎత్తు వరకు నిండిపోతే తనకి ప్రమాదమో దాన్ని కూడా టేప్ తో మార్క్ చేసుకుంటుంది. ఆ తరువాత తన ఎమర్జెన్సీ నంబర్ కి కాల్ చేయాలని ప్రయత్నించిన సిగ్నల్ కనెక్ట్ అవ్వకపోయేసరికి మియా తన దగ్గరున్న ఫుడ్ ఇంకా తాగే నీళ్ళని ఆర్గనైజ్ చేస్తుంది. అప్పుడు తన సిమ్ ఉన్న మొబైల్ సడన్ గా రింగ్ అవ్వడంతో సర్ప్రైజ్ అయ్యి ఎవరాని చూస్తే నికో. వెంటనే ఫోన్ అటెండ్ చేసి అతని వాయిస్ విన్న హీరోయిన్ చాలా సంతోషపడుతున్నప్పుడు నికో తన దగ్గర నా ఫోన్ చార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే ఇంతసేపు కాల్ చేయలేకపోయాను. అలాగే మాకు ముందు వెళ్లిన కంటైనర్ పోలీసులకి దొరికిపోయిందని మమ్మల్ని మా డ్రైవర్ సిటీ నుంచి కూడా బయటకు తీసుకువెళ్లకుండా అక్కడే వదిలేశాడు. నేను రావడానికి చాలా రోజులు పడుతుంది మియా, నువ్వు సేఫ్ గా ఉండని హీరోయిన్ కి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడడంతో మియా అతన్ని మధ్యలో ఆపి తన పరిస్థితి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది విని నికో షాక్ అయినా హీరోయిన్ భయపడుతుందని అర్థం చేసుకుని నేనెలా అయినా వచ్చి నిన్ను సేవ్ చేస్తా, ధైర్యంగా ఉండు మియా అని ప్రామిస్ చేస్తాడు. దీంతో హీరోయిన్ ఎలా అయినా తన భర్త వచ్చేదాకా సర్వైవ్ అవ్వాలని ధైర్యం తెచ్చుకుంటుంది. ఆ తరువాత తన దగ్గరున్న కొంచెం బ్రెడ్ తిని బాత్రూమ్ ఇష్యూస్ అన్ని ఆ టబ్బర్వేర్ డబ్బాల్లో తీర్చుకుని సెపరేట్ గా ఒక బాక్స్ లో లాక్ చేస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ రోజు రాత్రి మళ్ళీ ఇంకో తుఫాను రావడంతో ఆ అలల తాకిడికి మియా అంటించిన రబ్బర్ ఇంకా ఆ టేప్స్ అన్ని ఊడిపోయి కంటైనర్ బాగా కదులుతూ లోపలికి నీళ్లు రావడం మాత్రం కాకుండా హీరోయిన్ కూడా ఆ ఫోర్స్ కి కింద పడుతూ గోడలకి గుద్దుకోవడమని చాలా కష్టపడుతుంది. అండ్ దురదృష్టం ఏంటంటే ఇలాంటి సమయంలో తనకి ప్రసవ నొప్పులు కూడా మొదలవుతాయి. ఆఖరికి ఒంటరిగా నడి సముద్రంలో తన కూతురికి జన్మనిస్తుంది. లైక్ మీరే ఆలోచించండి, ఫస్ట్ తన హస్బెండ్ నుండి విడిపోయింది, నెక్స్ట్ తనతో ఉన్న వాళ్ళందరూ చనిపోవడం కళ్ళారా చూసి జస్ట్ మిస్ లో మిలిటరీ వాళ్ళ నుండి తప్పించుకుని వస్తే ఇవేవి సరిపోవన్నట్టు ఒంటరిగా సముద్రంలో ఇరుక్కుని తాగడానికి నీళ్లు, తినడానికి ఫుడ్, ఎలా తప్పించుకోవాలో తెలియక అంతెందుకు తనని కాపాడుతానన్న భర్త వస్తాడో రాడో, ఒకవేళ వచ్చినా అంతవరకు తను బ్రతుకుతుందో లేదో తెలియక మియా పూర్తిగా ఆ నిస్సహాయ పరిస్థితిలో లోన్లీగా ఉన్న టైంలో నువ్వు ఒంటరిగా లేవు, నీతో నేనున్నానమ్మా అన్నట్టు ఆ బేబీ తనకి బ్రతకడానికి నమ్మకం ఇచ్చింది. ఇలా మియా సంతోషపడుతున్నప్పుడు తన పాప అస్సలు ఏడవలేదని గమనించి భయంలో ఏడుస్తూ ఫస్ట్ ఎయిడ్ చేయాలని ఆ పాప బీపీని తడుతూ ఎంతో ట్రై చేశాక ఫైనలీ తన కూతురు ఏడుస్తుంది. అప్పుడే మన హీరోయిన్ కి పోయిన తన ప్రాణం మళ్ళీ తిరిగొస్తుంది. మియా ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా తన కూతుర్ని చాలా జాగ్రత్తగా చేతిలో పట్టుకుని కాపాడుకుంటుంది. యాక్చువల్లీ నికో వాళ్ళకి కూతురు పుడితే తనకి నోవా అని పేరు పెట్టమని చెప్పుంటాడు. నెక్స్ట్ డే ఆ బాక్స్ లో ఉన్న హూడీస్ తో హీరోయిన్ నోవాకి డైపర్స్, పడుకోవడానికి బెడ్డింగ్ అని అన్ని తయారు చేస్తున్నప్పుడు బేబీ గట్టిగా ఏడవడంతో పాలివ్వడానికి ప్రయత్నిస్తుంది. అయినా హీరోయిన్ గత 3 రోజులుగా సరిగ్గా ఏం తినకపోయేసరికి తన శరీరం పాలుత్పత్తి చేయదు. తన బిడ్డ ఆకలి తీర్చాలంటే ముందు తన కడుపు నింపుకోవాలని అర్థం చేసుకున్న మియా వేరే దారి లేక తన దగ్గరున్న ఫుడ్ మొత్తం తినేస్తుంది. అలాగే నిన్న రాత్రి అలల వల్ల హీరోయిన్ దగ్గరున్న ఆ బటన్ ఫోన్ నీటిలో పడి వర్క్ అవ్వకపోవడం వల్ల చాలా టెన్షన్ అవుతుంది. ఇది సరిపోదన్నట్టు మరో పక్క తన కూతురు పుట్టినప్పటి నుంచి పాలు తాగకపోవడం వల్ల ఆకలేసి వదలకుండా ఏడుస్తూ ఉంటుంది. మియా బేబీని ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినా కుదరదు. ఆ సమయంలో తనకు అక్కడున్న డ్రిల్లర్ చూసి ఒక ఐడియా వచ్చి బయటికి వెళ్లడానికి దారి క్రియేట్ చేయాలని మియా ఆ కంటైనర్ సీలింగ్ లో డ్రిల్ చేస్తుంటే తన కూతురు నోవా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఏడవడంతో ఇరిటేట్ అయి నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు
అనిపించట్లేదు. ఇలా ఏడవడం కంటిన్యూ చేస్తే నువ్వు బ్రతకవు నోవా. నువ్వు చచ్చి నన్ను చంపకు, నోరు ముయ్యని బాగా తిట్టాకి తనేం చేసిందో రియలైజ్ అయ్యి ఐఎమ్ సారీ నోవా, అమ్మేదో టెన్షన్ లో అరిచేశాను, ఐఎమ్ సారీ అని చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. అండ్ ఫైనలీ సరిగ్గా భోంచేయడం వల్ల తన బేబీకి పాలివ్వగలిగి తన ఆకలి తీర్చిన మియా కొద్దిగా రిలాక్స్ అయినట్టు చూపిస్తారు. కానీ దీనివల్ల తన దగ్గరున్న బ్రెడ్ ఖాళీ అయిపోవడంతో తొందరగా బయటకు వెళ్లే దారి చూడాలని ఆ డ్రిల్లింగ్ కంటిన్యూ చేస్తుంది. మియా వేసిన ఆ స్క్వేర్ లో ఆల్రెడీ 3 పక్కల డ్రిల్ చేసేసి ఉంటుంది. ఇంకొక సైడ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందన్న టైంలో ఆ మెషిన్ బ్యాటరీ ఖాళీ ఆగిపోతుంది. దాంతో ఏ పని సరిగ్గా జరగట్లేదని హీరోయిన్ విసిగిపోతున్నప్పుడు తనకి ఆ పాకెట్ నైఫ్ కనిపించి ఏ దారి లేకపోతే గోదారి దిక్కన్నట్టు దాంతో ఆ కంటైనర్ టాప్ ని కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ చిన్న కత్తితో తన గంటల తరబడి కష్టపడి పనిచేయడం వల్ల తన చేతులు రెండో ఆ షార్ప్ అయిన ఎడ్జెస్ లో గుచ్చుకుని రక్తం కారుతుంటుంది. అందులోనూ తను నిన్న నైట్ నుంచి ఏం తినలేదు కనుక నీరసకి చాలా బలహీనమై కంటైనర్ లోనికొచ్చిన ఆ వాటర్ ని కూడా పైప్ లో బయటికి పోయేదు. ఆఖరికి ఒక సిచ్యువేషన్ తరువాత ఆకలి భరించలేక మియా డెలివరీ అప్పుడు బేబీతో పాటు తన శరీరం నుండి బయటకొచ్చిన ప్లసెంటా అని ఒక ఆర్గన్ ని అలా పచ్చిగా కొరికి తినేస్తుంది. అదే సమయానికి వీళ్ళ చుట్టుపక్కల తిరుగుతున్న ఆ తిమింగలం మళ్లీ తిరిగొచ్చి వీళ్ళ కంటైనర్ ని గట్టిగా గుద్దడంతో హీరోయిన్ వెంటనే ఏడుస్తున్న తన కూతుర్ని చేతిలో ఎత్తుకుని ఒక కర్రతో ఆ కంటైనర్ వాల్స్ ని గట్టిగా కొట్టి ఎలాగో ఆ తిమింగలాన్ని రొప్పిస్తుంది. ఆ మరుసటి రోజు కూడా తన చిన్న కత్తితో ఆ కంటైనర్ ని కట్ చేస్తూ ఉండగా పని పూర్తవ్వదు కానీ రివర్స్ లో ఆ నైఫ్ విరిగిపోతుంది. సరే అట్లీస్ట్ ఫోన్ అయినా పనిచేస్తుందా అని చూస్తే అది కూడా వర్క్ అవ్వదు. తన దగ్గరున్న తాగే నీళ్లు కూడా ఖాళీ అయిపోవడం వల్ల మియా ఈసారి ఆ సముద్రపు నీళ్ళని తాగుదామా అని ఆలోచిస్తూ మైకమొచ్చేలా అవ్వడంతో తన ఫేస్ మీద పోసుకుంటుంది. అండ్ అదృష్టవశాద్దం సరిగ్గా అదే సమయానికి చినుకులు పడుతూ ఆ డ్రిల్ చేసిన హోల్స్ లో నుండి కారుతాయి. ఆ వాటర్ డ్రాప్స్ ని నాకుతూ సరిపోయే నీళ్లు దొరక్క మియా అలా పడున్నప్పుడు ఆ రోజు నైట్ తనకి కొన్ని హాలుసినేషన్స్ కనిపిస్తాయి. అందులో చనిపోయిన తన పెద్ద కూతురు కనిపించి ఆ రోజు నన్ను ఆఫీసర్స్ తీసుకువెళ్లిపోతుంటే ఎందుకు ఆపలేదమ్మా, మీ వల్లే నేను చనిపోయానని చెప్తున్నట్టు చూపిస్తారు. యాక్చువల్లీ తన బిడ్డని కాపాడుకోలేకపోయినందుకు మియా లోపల చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకే తనకి ఇలాంటి హాలుసినేషన్స్ కనిపిస్తున్నాయి. గతం గుర్తు తెచ్చుకుని తనని తను నిందించుకుంటున్న టైంలో మియాకి నికో కనిపించి జరిగిందేది నీ తప్పు కాదు, గిల్టీగా ఫీల్ అవ్వకు మియా అని ఆ కలలో ఓదరుస్తాడు. ఇలా చాలాసేపు తరువాత కదలడానికి కూడా ఒంట్లో బలం లేక డీహైడ్రేట్ అయి చనిపోతుందనుకున్న మియాని చూసి దేవుడే కనికరించినట్టు బలంగా వర్షం పడి ఆ మీద డ్రిల్ చేసిన హోల్స్ లో నుండి వర్షం నీళ్లు రావడం గమనించిన హీరోయిన్ త్వరగా తన దగ్గరున్న ఆ టబ్బర్వేర్ బాక్సెస్ లో నీళ్లు ఫిల్ చేసుకుంటుంది. ఇప్పుడు నీళ్లు తాగడం వల్ల కొంచెం బలం వచ్చాక మియా అక్కడున్న కొన్ని తాళ్లతో డ్రిల్ చేసిన ఆ హోల్స్ ని ఓపెన్ చేయాలని తన ఫుల్ బాడీ వెయిట్ తో బలంగా లాగి ఎలాగోలా కష్టపడి ఆ టాప్ ని బెండ్ చేసి మియా పైనున్న ఆకాశాన్ని చూస్తున్నట్టు చూపిస్తారు. ఆల్మోస్ట్ 1 మంత్ గా ఈ కంటైనర్ లోనే ఇరుక్కుని చీకట్లోనే ఉన్న మియా మళ్ళీ ఆకాశం, సన్లైట్ ఇవన్నీ చూసి చాలా సంతోషపడుతుంది. అలా మెల్లగా మియా నోవాని తీసుకుని బయటకు వెళ్లి చూస్తుంది. ఇక్కడ మనకి 360 డిగ్రీలో కెమెరాని తిప్పి అన్ని డైరెక్షన్స్ లో చూపిస్తారు. చుట్టూ నీళ్లు తప్ప ఐలాండో, షిప్పో, బోట్ లాంటివి ఒక్కటి కూడా కనిపించవు. మియా నోవా డైపర్ చేంజ్ చేస్తూ పాడైపోయిన డైపర్ ని సముద్రంలో పడేసినప్పుడు దాని చుట్టూ చేపలు చేరడం చూసి ఫిషింగ్ చేస్తే తన ఫుడ్ ప్రాబ్లం తీరిపోతుందని ఒక ఇనప రాడ్ తో ఎంత ట్రై చేసినా ఐడియా వర్క్ అవ్వకపోయేసరికి అలసిపోయిన హీరోయిన్ పడుకునున్నప్పుడు మీద ఒక ఏరోప్లేన్ వెళ్లడం చూసి వెంటనే కంటైనర్ లోకి వెళ్లి అక్కడున్న ఒక టీవీ స్క్రీన్ పగలగొట్టి దాంతో ఏరోప్లేన్ లో ఉన్న వాళ్ళకి సిగ్నల్ ఇవ్వాలని మియా స్పీడ్ గా బయటకొస్తుండగా యాక్సిడెంటల్ గా తన కాలు ఆ షార్ప్ అయిన ఎడ్జెస్ కి తగిలి చాలా రక్తం వస్తుంది. అయినా అవేవి పట్టించుకొని మియా ఆ స్క్రీన్ రిఫ్లెక్షన్ తో ఏరోప్లేన్ కి సిగ్నల్ ఇవ్వాలని బాగా ప్రయత్నించి విఫలమైపోతుంది. సరేనని మళ్లీ కిందకు వెళ్లి ఆల్కహాల్ తో తన గాయాన్ని వాష్ చేసి దాన్ని స్వయంగా కట్ అయిపోయిన తన కాళ్ళని స్టిచ్ చేస్తుంది. ఆ తరువాత హెడ్ ఫోన్ వైర్లతో ఒక వలపిన్ని ఈసారి వాటితో చేపలు పట్టి ఆకలేసి వేరే దారి లేక ఆ ఫిష్ ని అలా పచ్చిగానే తినేస్తుంది. ఇంకా పట్టిన మిగిలిన చేపల్ని బాక్సెస్ లో స్టాక్ చేసుకుంటుంది. అదేలా తనని ఎవరైనా కాపాడుతారన్న నమ్మకంలో కొన్ని పేపర్స్ లో SOS అని రాసి ఆ ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టి కంటైనర్ చుట్టూ అన్ని డైరెక్షన్స్ లోనూ విసురుతుంది. ఇలా హీరోయిన్ బ్రతకడానికి ఒక ప్యాటర్న్ కనిపెట్టి రోజు చేపలు పట్టడం, కంటైనర్ లోనికొచ్చిన నీళ్ళని బయటకు పోయడమని ఒక క్లియర్ రొటీన్ ని ఫాలో అవుతుంది. రోజులు గడిచే కొద్దీ మియాకి తగిలిన గాయాలు కూడా నయమవుతాయి. అలాగే తన కూతురు నోవాకి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ చూపించడం, తనతో ఇంటరాక్ట్ అవ్వడమని హీరోయిన్ తన లైఫ్ ని అలా గడుపుతూ ఉన్నప్పుడు ఒక రోజు నైట్ తన ఇరిగిపోయిన మొబైల్ కి ఒక కాల్ వస్తుంది. ఫోన్ చేసింది ఇంకెవరో కాదు, నికో. మియా కంగారుగా టచ్ సరిగ్గా పనిచేయని ఆ మొబైల్లో చాలా ప్రయత్నించి ఎలాగో ఆ కాల్ అటెండ్ చేస్తుంది. నికో పెద్ద ఊపిర్లు తీస్తూ ఐఎమ్ సారీ మియా, నేనింక నిన్ను వెతుకుతూ రాలేను. నేను దొంగతనంగా షిప్ లోకి వెళ్లడానికి ట్రై చేసినప్పుడు పోలీస్ నన్ను షూట్ చేసేశారు. ఇప్పుడు ఒక కంటైనర్ లో దాగునున్నాను. నేనింక
ఇంకా ఎక్కువసేపు బ్రతకను మియా, ఇక నువ్వు ఒంటరిగానే నీ జర్నీని కంటిన్యూ చేయాలని చెప్తాడు. అది విన్న హీరోయిన్ ఏడుస్తూ వీళ్ళకి కూతురు పుట్టిందన్న విషయం అతనికి చెప్పి ఫోన్ నోవా చెవుల దగ్గర పెడుతుంది. నికో చాలా ఆనందపడుతూ, ఎలా ఉన్నవరా నా చిట్టి తల్లి, నేను నాన్నని మాట్లాడుతున్నాను. నీకొక విషయం చెప్పనా, జీవితంలో నీకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా కళ్ళు మూసుకుని అమ్మని హక్ చేసుకో. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని చెప్తాడు. చివరిగా హీరో హీరోయిన్ ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకున్నాక వీళ్ళ కాల్ కట్ అయిపోతుంది. తన భర్త చనిపోయాడన్న బాధలో మియా అక్కడే కూర్చుని గట్టిగా ఏడుస్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అది మాత్రం కాదు, ఈ కంటైనర్ లో సేఫ్ లిమిట్ ని దాటి నీళ్లు నిండిపోయి ఉంటాయి. ఇక ఇక్కడే వెయిట్ చేస్తే బ్రతకలేమని మియా ఆ ప్లాస్టిక్ బాక్సెస్ ఇంకా పలకలతో తాను ఇంకా తన కూతురు కోసం 2 చిన్న లైఫ్ బోట్స్ లాంటివి క్రియేట్ చేస్తుంది. అప్పుడు అటు కొన్ని పక్షులు రావడం చూసిన మియా బర్డ్స్ తిరుగుతున్నాయంటే దగ్గరలోనే ల్యాండ్ ఉంటుందని అర్థం చేసుకుంటుంది. ఆ రోజు రాత్రి కంటైనర్ నీళ్లలో దిగి ప్రెషర్ వల్ల వాటర్ స్పీడ్ గా లోపలికి ఎక్కడం చూసిన హీరోయిన్ లోపలున్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ తీయడానికి వెళ్లి కిందున్న తాళలో చిక్కుకుంటుంది. స్విమ్ చేస్తూ చాలా ప్రయత్నించి చివరికి ఒక కత్తితో తన కాలకున్న ఆ రోప్స్ కట్ చేసి బయటకొచ్చేసరికల్లా ఆ కంటైనర్ పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. లక్కీలీ జస్ట్ మిస్ లో తప్పించుకున్న మియా మీదకొచ్చి చూస్తే తన కూతురు కనిపించదు. మియా నోవాని తను క్రియేట్ చేసిన ఆ చిన్న బోట్ లో పెట్టి ఆ ఫోటోస్ తీసుకురావడానికి వెళ్ళింది. ఎక్కడ అలల తాకిడికి తన కూతురు తప్పిపోతుందో అని భయంలో నోవా నోవా అని తను అరుస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి అటు తిరుగుతున్న ఆ పెద్ద తిమింగలం తన పక్క నుంచి వెళ్లడంతో బోట్ లో పడుకునున్న నోవా మీద నీళ్లు పడి ఆ పాప నిద్రలేచి ఏడవడం మొదలు పెడుతుంది. దాంతో వెంటనే మియా ఆ సౌండ్ ఫాలో చేస్తూ వెళ్లి తన కూతుర్ని కనిపెట్టేస్తుంది. ఇలా నెక్స్ట్ డే తెల్లవారేసరికి టైర్డ్ అయిన హీరోయిన్ ఆ బోట్ ని పట్టుకుని సముద్రంలో తేలుతుంటుంది. అప్పుడు అటువైపు కొన్ని పక్షులు వెళ్లడం చూసి హీరోయిన్ తన దగ్గరున్న ఆ కట్ చేసిన చేపల్ని నీటిలో వేస్తుంది. దాంతో ఆహారం కోసం ఆ పక్షులు గుంపుగా మియా చుట్టూ తిరుగుతుంటాయి. ఇలా చేయడానికి మియా కారణం ఏంటంటే ల్యాండ్ పక్కనే ఉంది కాబట్టి ఫిషింగ్ బోట్స్ ఏవైనా ఇటువైపు వెళ్తే ఇలా పక్షులు గుంపుగా తిరగడం చూసి డౌట్ వచ్చి వీళ్ళని సేవ్ చేయడానికి వస్తారని తన నమ్మకం. అండ్ తన ఈ ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది. అటువైపు వెళ్తున్న ఒక ఫిషింగ్ బోట్ ఈ బర్డ్స్ ని చూసి ఆ డైరెక్షన్ లో దగ్గరికి వెళ్తే అక్కడ ఆ పాపున్న చిన్న బోట్ మాత్రమే ఉంటుంది. హీరోయిన్ జాడ కూడా కనిపించదు. ఈ బోట్ లో ఉన్న కపుల్ నోవాని సేవ్ చేసి వేరే ఎవరైనా ఉన్నారా అని చెక్ చేస్తున్నప్పుడు ఆ బోట్ కి ఒక తాడు కట్టి ఉండడం చూసి తన్ని లాగితే హీరోయిన్ కనిపిస్తుంది. అయినా తను అన్కాన్షియస్ గా ఉండడం చూసి వీళ్ళిద్దరూ మియా చనిపోయిందనుకుని వెంటనే సిపిఆర్ చేసి లేపడానికి చాలా ప్రయత్నిస్తారు. లక్కీలీ మియాకి మెలకువ వచ్చి చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక నా కూతురు ఎక్కడా అని అడగడంతో వీళ్ళు తనకి సేఫ్ గా ఉన్న నోవాని తీసుకొచ్చిస్తారు. తన కూతుర్ని చూసిన మియా రిలాక్స్ అవుతుంది. అలాగే వీళ్ళ బోట్ ఒక ఐలాండ్ దగ్గరికి వెళ్లడం చూసిన హీరోయిన్ తను తన కూతురు ప్రాణాలతో తప్పించుకున్నారని చాలా సంతోషపడుతున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. యాక్చువల్లీ ఈ సినిమాలో మనకి అమ్మ ప్రేమ గొప్పతనం చూపించడంతో పాటు నాకు చాలా నచ్చిన 2 విషయాలు ఏంటంటే మియా స్టార్టింగ్ ఆ కంటైనర్ లో ఇరుక్కున్నాక ఆ పెద్ద బాక్సెస్ లో ఏముందో చెక్ చేసి ఒట్టి ప్లాస్టిక్ డబ్బాలు ఉండడంతో అవేనికి పనికొస్తాయని డిప్రెస్ అయి ఉంటుంది. కానీ ఈ సినిమా మొత్తంలోనూ తనకి అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగపడినవి ఆ బాక్స్లే. మోర్ ఓవర్ ఆ తిమింగలం మియాకి హాని తలపెట్టేలా ఏం చేయకపోయినా నాచురల్ గా హీరోయిన్ కి వాటి మీద భయంతో శత్రువులా చూసింది. కానీ లాస్ట్ కి ఆ తిమింగలం వల్లే తనకి తన కూతురు మళ్ళీ దొరికింది. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ని బట్టి మనిషో వస్తువో లేక ఏదైనా స్కిల్లో దేన్ని జడ్జ్ చేయకండి. అండ్ ఇవన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్, హీరోయిన్ తన కూతురుతో ప్రాణాలతో తప్పించుకుందంటే దానికి ముఖ్యమైన కారణం తను గివ్అప్ చేయకపోవడమే. సో స్టడీస్, వర్క్ లేదా స్పోర్ట్స్ ఏదైనా అవ్వని మీకది సరిగ్గా జరగట్లేదనిపించినప్పుడు కొంచెం ఎఫర్ట్ వేయండి. ఎవరికి తెలుసు, ఈసారి మీరు బహుశా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా గొప్ప సక్సెస్ దొరకొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.